పూర్తిగా మిస్ఫైర్ అయ్యాయని కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సార్ నెక్స్ట్ ఐటమ్ మీరు చూస్తే రక్తం రాక్షసులు ఏంటి భాష, అసలు ఈ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు. రక్తం రాక్షసులు ఏంటి సార్? ఇది నిజంగా మనము వార్తల గురించి మాట్లాడడానికి మనం కూర్చుంటే రక్తం రాక్షసులు ఏంటంటే ఈరోజు పత్రికల్లో మీడియాలో కనబడుతుంది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, దాన్ని నేను అప్పుడే చాలా ఇదేంటి అన్నానా, అది అయిపోయింది అనుకోండి, ఆ ఘట్టం అయిపోయింది. ఇంకా 24 ఎప్పటికప్పుడు ఎవరీ అవర్ న్యూస్ టైం కదా ఇది, ఎవరీ మినిట్. ఈరోజు కనుక చూస్తే నా తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళని కూడా మేము ఉపేక్షించాము అనే పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు. కానీ వెంటనే అటువైపునున్న ఆ ఫ్యాక్షన్లో అటువైపు ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ ప్రయత్నంలో కేసులు ఎదుర్కొన్న వాళ్ళు మీడియాకు వచ్చారు. ఒక పత్రికలో అయితే అదే పతాక శీర్షిక, ఇంకా నరరూప రాక్షసుడు, పచ్చి రక్తం తాగుతాడు అనే ఈ భాష, ఈ పదాలు దాదాపు ఇవే పదాలు. ఒక పత్రికేమో చాలా బ్యానర్ ఇచ్చింది, ఇంకో పత్రికేమో లోపల ఒక చిన్న డబుల్ కాలం ఇచ్చింది. అప్పుడు ఏమేం జరిగింది, కేసులు పెట్టారు, మొత్తం దాడులు జరిగాయి, కేసులు జరిగాయి, చాలామందికి శిక్షలు కూడా పడ్డాయి. అందుకని అసలు ఏమీ లేకుండా పోయాయి అనేది నిజం కాదు అని ఆ బాధితుడిగా ఉన్నాయని, ఐ థింక్ ఆయన పేరు పార్థసారథి రెడ్డి ఏదో ఉంది, ఆయనకు కూడా కొంచెం శారీరకమైన సమస్య కూడా ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఆయన చెప్పారు. ఓకే, ఇటువైపు నుంచి వచ్చినప్పుడు అటువైపు నుంచి వాదన వస్తుంది, కానీ ఆ సమాచారం కూడా వస్తుంది. కానీ మీడియాలో వెంటనే ఇది రక్తం తాగే రాక్షసుడు, పచ్చి నెత్తురు, ఇవన్నీ అయ్యేసరికి ప్రజల మీద పడే ప్రభావం ఏంటనేది ఇక నా ప్రశ్న. రాజకీయాల్లో ప్రజలు ఇష్టాలు పార్టీలను బలపరుస్తారు, లేకపోతే నాయకులను బలపరుస్తారు, ముందు వెనకలు గెలుపులు ఓటములు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ క్రమంలో అనేక మాట్లాడుతూ కూడా ఉండొచ్చు, హద్దు మీరకూడదు, అది మనం చెప్పుకున్నదే. కానీ ఇక్కడ హఠాత్తుగా ఎవరిని ఎవరు భయపెడతారు? ఇట్లాంటి వాటి వల్ల భయపడే వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు ఎవరు భయపడరండి. సామాన్య జనం ఒక అభద్రతకు గురవుతారు ఈ భాష వల్ల. ఎప్పుడు అది చేసేస్తాము, ఇది చేసేస్తాము, ఈ పద్ధతిలో చెప్పుకోవడం వల్ల ఇలా మాట్లాడగానే కొంతమంది కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కూడా కూర్చొని అది పూర్తిగా నిజం, వాళ్ళు అటువంటి వాళ్ళే అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడటం. అంటే జనం భయపడితే ప్రజాస్వామ్యం బతకదండి. ఎప్పుడు భయం పెట్టి మనము రాజ్యాలు నడపడం ఎవరికి సాధ్యం కాదు, ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ ఏదైనా కొంతకాలం అయినప్పటికీ కూడా. ఇంకా నిన్న సహజంగా జగన్ మాట్లాడినా దాని మీద కొల్లు రవీంద్ర మాట్లాడారు, సత్యకుమార్ మాట్లాడారు, ఇంకా ఆయన రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఇవన్నీ బయటకు వస్తాయి తొందరగా, అది ఇది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. అనుకోకుండా నిన్న లోకేష్ కూడా కడపలో ఉన్నందువల్ల ఆయన కూడా మాట్లాడారు. గొడ్డలి పార్టీ కాదంటారు, మీది కాకపోతే ఇంకెవరిది, ఇవన్నీ చేశారన్న పద్ధతిలో ఆయన అక్కడి నుంచి రాజకీయంగా జవాబులు చెప్పడం వేరు. కానీ ఎప్పుడు అదే దాని మీద కనుక మునిగి తేలుతూ ఉంటే మనకు ప్రజల్లో ఒక అభద్రత వస్తుంది. ఒక అభద్రత వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి తీర్పులు ఇస్తారు, ఎటువైపు మళ్ళుతారు అనేది కూడా ఏమి చెప్పలేము. కాబట్టి మరొకసారి అక్కడ ఆయన ఇంకోటి కూడా చెప్పారు, తప్పకుండా పెద్ద ఆయన దాకా పోతుంది, చాలా కుట్రలు పన్నారు, ఫలానా ఆయన అంతమోదించి దాని మీద కేసు పెట్టాలని చూస్తారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే, ఏమాత్రం ఊహాగానాలు కాదు. ఈ సోర్సుల సమస్య కూడా ఏం లేదు. సోర్స్ ఈజ్ టుడేస్ ప్రింటెడ్ పేపర్. ఈ స్థాయిలో జరుగుతున్నాయి. రెండవది ఇవేవో మలుపులు తిరగవచ్చు, ఎవరికైనా ఏదైనా చర్య తీసుకోవచ్చు అన్న మాటలు కూడా చెప్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు కూడా ఈరోజు ఇందాక మాట్లాడుతున్నారు. ఆయన తప్పకుండా ఇది బయటకు వచ్చింది, మీ అసలైనటువంటి ఇది అన్నట్టు చెప్తున్నారు. రెండవది అమరావతి అంటే మీకు పూర్తిగా మీరు భరించలేకపోతున్నారు. అమరావతిలో ఏం జరిగింది అంటే మీ భవనాలు వీటన్నిటికీ మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, దీర్ఘకాలం ఉండే రాజధానికి పెడితే మీకు అభ్యంతరం ఏమిటి? ఈ పద్ధతిలో అచ్చెన్నాయుడు తీవ్రమైనటువంటి ప్రశ్నలు ఆయన సంధిస్తున్నారు. పనిగా ఆయన బొత్స సత్యనారాయణ గారి మీద కూడా 1-2 విసురులు వేశారు. ఆ మధ్య బొత్స కన్నీరు పెట్టుకోవటం ఇలాంటి ఘటనలు జరిగాయి కదా, ఆ విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇంకోవైపున ఆసక్తికరంగా చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ చాలా చౌకగా సచివాలయం కట్టాడు, ఈ విషయం చెప్పాడని చెప్పి వాళ్ళు చాలా ఉత్సాహంగా దీన్ని చెప్పుకుంటున్నారు. సో 2 రాష్ట్రాల్లో రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనవి వస్తున్నాయి. కానీ ఆసక్తికరమైన దాని వెనుక ఆందోళనకరమైన భాష, ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుంటున్నటువంటి లేకపోతే తీవ్ర పదాలు వాడుతున్నటువంటి పరిస్థితి మటుకు నిజంగా ఇబ్బందికరంగా మారుతుంది. ఇందులో ఈ సోషల్ మీడియా, సోషల్ పోస్టులు, మహిళలు ఇట్లాంటి చాలా పరిణామాలు మనం చూసాం. అవి మళ్ళీ పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అన్నాడు,
ఆయన రెడ్ బుక్ మళ్ళీ తీసుకొచ్చారంటే ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ ఏమీ ఆగేది కాదు, చట్ట ప్రకారం వెళ్తుంటుందని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఈ రక్తము రాక్షసుల భాష మటుకు ఆగాల్సిన అవసరం ఒకటి ఉంది. శాంతి భద్రతల కోణంలో ఏ చర్య అయినా తీసుకోవచ్చు, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ, దాని మీద రెండో మాట ఏముంది. కానీ దీన్ని ఇదైపోయేసరికి ప్రజా సమస్యలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అంశాలు, ఆర్థిక అంశాలు, ఇవి మాత్రం బాగా వెనక్కిపోతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. సార్ టీడీపీ